ఏం చేస్తానులే అనుకోండి. కానీ అతను వెళ్ళి కేసు పెట్టాడు. పోలీసు వాళ్ళు రాజీ చేయాలని చూశారు. ఆ పోలీస్ స్టేషన్ వదిలిపెట్టి ఇంకో పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు పెట్టాడు. వాళ్ళు కేసు బుక్ చేశారండి. ఇప్పుడు చూడండి, కోర్టు వాయిదాలకు తిరగాలి. వాళ్ళు వచ్చి పోలీసులు పట్టుకుపోయారు, జైల్లో వేశారు, కోర్టుకు పంపించారు. ఇప్పుడు కోర్టు వాయిదాలకు తిరగాలి. దేవుడు ఏం చెప్పాడు? నువ్వేం చేశావు? నువ్వు ఓర్పు కలిగి ఉండు, సహనం కలిగి ఉండు అని చెప్పాడు. ఆ ఓర్పు సహనాన్ని నువ్వు కోల్పోయి కర్రతో బాదావు. ఇప్పుడు శిక్షను అనుభవిస్తూ ఉన్నావు. అందుకే వాక్యములో రాయబడిందండి, కోపపడుడి గాని పాపము చేయకుడి. కోపపడుడి గాని పాపము చేయకుడి. ఒకవేళ నువ్వు కోప్పడి పాపం చేసావనుకోండి, కొట్టావనుకోండి, నువ్వు శిక్షావిధికి అర్హుడవుతావు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. దొంగతనం విషయంలో అపవాదికి చోటు ఇవ్వకండి. అబద్ధం విషయంలో అపవాదికి చోటు ఇవ్వకండి. కోపపడి వానిని కొట్టే విషయంలో కొట్టి అపవాదికి చోటు ఇవ్వకండి. అపవాదికి చోటు ఇవ్వకండి. చదువుదాం. కోపపడుడి గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటు ఇయ్యకుడి. దొంగిలివాడిక మీదట దొంగలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన మాటల అనుకూల వచనమునే పలుకుడి గాని దుర్భాషలైనను మీ నోట రానీయకుడి. హల్లెలూయా. చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కోపపడుడి గాని పాపము చేయకుడి. ఆవేశంతో ఎవరిని కొట్టద్దు, ఆవేశంతో ఎవరిని చంపద్దు. ప్రభు చెప్పాడు కదా, నరహత్య చేయకూడదు. నీ సహోదరుని చూసి ద్రోహి, వ్యర్థుడా అని నువ్వు అనకూడదు. అలా అంటే నువ్వు నిత్య నరకాగ్ని పాలవుతావు. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. ఎంత చక్కగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అవును, మనము దొంగతనం విషయంలో కానీ, అబద్ధం విషయంలో కానీ, కోపపడి పాపం చేసే విషయంలో కానీ, కొట్టడమో లేదా చంపడమో చేయడంలో కానీ మనము అపవాదికి మనము చోటు ఇవ్వకూడదు. ఇక ప్రాముఖ్యమైనది ఇంకొకటి ఏంటంటే, దుర్భాషల విషయంలో కూడా మీరు అపవాదికి చోటు ఇవ్వకూడదు. ఆ విషయంలో దుర్భాషలు మాట్లాడేస్తూ ఉంటాం, బూతు మాటలు మాట్లాడేస్తూ ఉంటాం. ఆ బూతు మాటలు మాట్లాడినా నువ్వు అపవాదికి చోటిచ్చిన వాడవవుతావు. ఓ విశ్వాసి, ఓ సేవకుడా, కోపముతో దుర్భాషలను మాట్లాడినా నువ్వు అపవాదికి చోటిచ్చిన వాడవవుతావు. చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మళ్ళొకసారి చదువుతున్నాను, 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనములే పలుకుడి గాని దుర్భాష అయినను మీ నోటికి రానీయకుడి. ఎట్లుండాలి మన వచనాలు? మనం మాట్లాడే పలుకులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? క్షేమాభివృద్ధి కలుగజేసేటువంటి విధంగా ఉండాలి. మన మాటలు దయగల మాటలుగా ఉండాలి. మన మాటలు కనికరం గల మాటలుగా ఉండాలి. మన మాటలు ఆశీర్వచనమైనటువంటి మాటలుగా ఉండాలి. మన నోటి నుండి దుర్భాషలైనను శాపవచనములైనను మనం పలకకూడదు. యాకోబు అంటాడు కదా, ఒకే ఊటలో నుంచి చేదు నీరు తీయ నీరు వచ్చునా? రావు కదా. అలాగనే మీరు కూడా దేవుని సంబంధులు గనక, దేవుని పిల్లలు గనక మీ నోట ఆశీర్వాద వచనమే గాని శాపవచనములు మీ నోట రానీయకుడి అంటాడండి యాకోబు. యాకోబు కూడా పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాటలే. అంటే ప్రభువే రాయించాడు యాకోబు ద్వారా.
సంఘానికి ఉపయోగకరమైనటువంటి మాటలు ఇవి. మీ నోట ఆశీర్వాద వచ్చిన మాటలే రావాలి. మీ నోట దయగల మాటలే రావాలి. మీ మాట కనికరం గల మాటగా ఉండాలి. కోపోద్రేకంతో మాట్లాడేటువంటి మాటలు, కత్తిపోట్ల వంటి మాటలతో మాట్లాడేటువంటి మాటలు మనిషిని గాయపరుస్తాయి. అవి మనల్ని కోపోద్రేకానికి గురి చేసి కలహాలకు దారి చేస్తాయి. ఒకరినొకరు చంపుకునేటువంటి పరిస్థితులకు కూడా తీసుకుని వెళ్తాయి. అందుకే మీ నోటికి దుర్భాష అయినను, మీ నోటికి క్షేమాభివృద్ధికరమైనటువంటి మాటలే మీ నోటికి రావాలి. దుర్భాషలు రాకూడదు అని సెలవిస్తూ ఉన్నాడండి. దుర్భాషలు మాట్లాడేవారు అపవాదికి చోటిస్తూ ఉన్నారని వాక్యము సెలవిస్తూ ఉందండి. 30వ వచనం, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ప్రభు యొక్క ఆత్మ మీలో ఉంది. ఆయన మీకు చెప్తూ ఉంటాడు, ఇదిగో ఇలాగు నడుచుకో, ఇలాగు చేసుకో, ఇలాగు వెళ్ళు అని. ఆ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్లుగా నువ్వు చేసుకున్నావా, నీ జీవితం సాఫీగా ఉంటుంది. లేదు, ఆ పరిశుద్ధాత్మను నువ్వు దుఃఖపరిచే విధంగా నడుచుకున్నావా, నీ జీవితంలో అనేకమైన ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మీరు పరిశుద్ధాత్మ చెప్పినట్లుగా మీరు వినండి, అప్పుడు మీరు అపవాదికి చోటు ఇవ్వరు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చెప్పినట్లుగా మీరు నడుచుకుంటే ఆయన మీలోనే ఉంటాడండి. ఎంత చెప్పినా వినలేదనుకోండి, మీలో నుంచి తొలగిపోతాడు. ఆయన ఆత్మ ఆరిపోతుంది, ఆయన మీలో నుంచి తొలగిపోతాడు. అప్పుడు ఏమి ప్రవేశిస్తుంది? ఇంకా దేవుని ఆత్మ లేకపోతే ఏ ఆత్మ వస్తుంది? దురాత్మనే వస్తుంది. ఇంకా దేవుని ఆత్మ తొలగిపోతే దురాత్మ మీలో ప్రవేశిస్తుంది. అంతేనండి. అందుకే పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఆయన చెప్పినట్లుగా మీరు నడుచుకోండి. అపవాదికి చోటు ఇవ్వకుండా చూసుకోండి. సమస్త ద్వేషమును, వినాలి బాగా, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. సమస్త విధమైన ద్వేషం అంటే నువ్వు ద్వేషం కలిగి ఉన్నావు అనుకోండి, నువ్వు ఎవరికి చోటిచ్చినట్టు? అపవాదికి చోటిచ్చినట్టు. నువ్వు కోపం కలిగి ఉన్నావు అనుకోండి, ఎవరికి చోటిచ్చినట్టు? అపవాదికి చోటిచ్చినట్టు. నువ్వు క్రోధము కలిగి ఉన్నావు అనుకోండి, అంటే మహాకోపం కలిగి ఉన్నావు అనుకోండి, నువ్వు అపవాదికి చోటిచ్చినట్టే. నువ్వు అల్లరికి చోటిచ్చావనుకోండి, అల్లరికి చోటిచ్చావనుకోండి, నువ్వు అపవాదికి చోటిచ్చినట్టే. దూషణ మాటలకు చోటిచ్చావనుకోండి, నువ్వు అపవాదికి చోటిచ్చినట్టే. సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించాలి. దుష్టత్వం మీలో లేకుండా చేయాలి. ఆ పులిసిన పిండి లేకుండా చేయాలి. దుష్టత్వం అనే ఆ పులిసిన పిండి మీలో లేకుండా పూర్తిగా తీసివేయాలి. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరించాలి. పులిసినది ఏది లేకుండా చూసుకోవాలంటండి. అమ్మ, పులిసినది కొంచెమైనా మంచి ముద్దలో కలిపితే ఆ మంచి ముద్ద కూడా పులిసిపోతుంది. అందుకే కొంచెం కూడా ఆ పులిసినది ఈ మంచి పిండిలో కలవకుండా చూసుకోండి. ఆ దుష్టత్వం అనే పులిసిన పిండి మీలో ఉండకుండా చూసుకోండి అనేటువంటి మాటను అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా రాశాడండి. చూడండి, సమస్తమైన ద్వేషమును, కోపమును, క్రోధమును, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకడు క్షమించుడి. హల్లెలూయా. అంతే కదండి, ప్రభు చెప్పాడు కదా, మీరు కరుణా హృదయులై ఒకరినొకడు క్షమించుకొనుడి.
ప్రభు కూడా చెప్పాడు కదా 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు మనుషుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మిమ్మల్ని కూడా క్షమిస్తాడు. మీరు మనుషుల అపరాధములను క్షమించకపోయిన ఎడల మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమించడు. మీరు క్షమించే వారిగా ఉండాలి. క్షమించకుండా హృదయంలో కోపమును ద్వేషమును పెట్టుకున్నారనుకో, మీరు అపవాదికి చోటిచ్చిన వారవుతారు. అపవాదికి చోటిచ్చిన వారవుతారు. అపవాదికి చోటిస్తే ఏమవుతుంది? వాడు విలవిలలాడిస్తాడు, కింద పడద్రోస్తాడు, నురుగు కార్చుకునేలాగు చేస్తాడు, నీళ్లలో పడేలాగు చేస్తాడు, అగ్నిలో పడేలాగు చేస్తాడు, చెవిటితనాన్ని కలగజేస్తాడు, మూగతనాన్ని కలగజేస్తాడు, బలహీనపరుస్తాడు, నీ నడుమును వంగజేస్తాడు, నిన్ను సమాధుల్లో పడుకోబెడతాడు, నీ బట్టలు ఊడదీస్తాడు, నీవు దిగంబరిగా తిరిగేటట్లు చేస్తాడు, నీవు కుటుంబంలో ఉండకుండా చేస్తాడు, నీ పిల్లలతో ఉండకుండా చేస్తాడు, నీ భార్యతో ఉండకుండా చేస్తాడు, దేశాన్ని, గ్రామాన్ని, పట్టణాన్ని విడిచిపోయేలాగు చేస్తాడు. అపవాది ఇన్ని రకాలుగా చేస్తాడండి. అమ్మా, ఇన్ని రకాలుగా అపవాది నాశనం చేస్తాడు. అందుకే అపవాదికి చోటు ఇవ్వకండి. వాడు దొంగ, వాడు దోచుకోవడానికి వస్తాడు, వాడు నాశనం చేయడానికి వస్తాడు. అందుకే మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. ఒకవేళ మీరు అపవాదికి చోటిస్తే వాడు మిమ్మల్ని నాశనము చేస్తాడు, మిమ్మల్ని అగ్నితో కాలుస్తాడు, లేదా ఉరి వేసుకునేలాగు చేస్తాడు, లేదా బావిలో దుంకేలాగు చేస్తాడు, లేదా ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసేలాగు చేస్తాడు. ఇస్కరియోతు యూదాలాగా ఉరి వేసుకుని చనిపోయేలాగా చేస్తాడు. సౌలు రాజులాగా తన్ను తాను పొడుచుకొని చనిపోయేలాగా చేస్తాడండి. అందుకే మీరు అపవాదికి చోటు ఇవ్వకండి. విగ్రహారాధన విషయంలో కానీ, మాంత్రికులను ఆశ్రయించే విషయంలో కానీ అపవాదికి చోటు ఇవ్వకండి. అన్ని జనులు ఆచరించే ఆ మూఢాచారాలు, మూఢనమ్మకాలు ఆచరించడం ద్వారా కూడా మీరు అపవాదికి చోటిచ్చేవారు అవుతారు. కనుక అపవాదికి చోటు ఇవ్వకండి. కాబట్టి ప్రియులారా, దేవుడు ఈ గంట సేపు దేవుడు చక్కని వాక్యాన్ని మనకు వినిపించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య నామమునకే మహిమ కలుగునుగాక. అపవాదికి చోటు ఇయ్యకుడి అనేటువంటి మాటను చాలా చక్కగా మనకు వివరించాడండి. అవును, ఆయన గొప్ప దేవుడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వజ్ఞుడు, ఆయన సర్వజ్ఞాని. జ్ఞానమునకు మూలమాయనే, తెలివికి మూలమాయనే. ఇదిగో అల్పుడను అయోగ్యుడనైన నన్ను దేవుడు నిలవబెట్టుకొని నన్ను ఒక బూరలా వాడుకొని మాట్లాడి ఉన్నాడు. ఈ మాటలు ఎంతమంది అయితే విన్నారో, ఎంతమంది అయితే లైవ్ ద్వారా చూస్తూ ఉన్నారో, అభిషిక్తిని హోలీ ఫెయిత్ అనే మరి ఫేస్బుక్ ద్వారా ఎంతమంది అయితే లైవ్ వింటున్నారో వారందరికీ ఈ వాక్యాలు ఎంతో ఉపయోగకరమండి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మీరు అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి మీరు చోటిస్తే దొంగతనం విషయంలోనో, అబద్ధం విషయంలోనో, విగ్రహారాధన విషయంలో, మాంత్రికులను ఆశ్రయించే విషయంలోనో, అన్ని జనులు ఆచరించే ఆచారాల విషయంలోనో ఎక్కడ నువ్వు చోటిచ్చినా వాడు నిన్ను బలహీనపరుస్తాడు, వాడు నిన్ను నాశనం చేస్తాడు, వాడు నిన్ను చంపుతాడు, వాడు నిన్ను దొంగిలిస్తాడు. నీ దగ్గరున్న కృపావరాలు, నీ దగ్గరున్న ఆత్మఫలాలు, నీ దగ్గరున్న ప్రార్థనావరం, నీకున్న దగ్గర మంచితనం అన్నీ లాగేసుకుంటాడు. ఇక నిన్ను నిర్వీర్యం చేస్తాడు, నిన్ను నిరాయుధునిగా చేస్తాడు. అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడి అని సవినయంగా మీ అందరికీ ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాం. అవును ప్రభువా, అన్య జనులు తమ వ్యర్థమైన అంధకార మనస్సుతో అనుసరించే ఏ అనుసరణను మేము అనుసరించకూడదు ప్రభువా. మీరు సహాయం దయచేనైనా. ఏ మూఢాచారము కానీ,
ఏ అజ్ఞానాచారము కానీ, మాంత్రికులను ఆశ్రయించడం కానీ, విగ్రహారాధన చేయడం కానీ, నైనా అబద్ధమాడడం కానీ, దొంగతనం చేయడం కానీ, కాముకత్వానికి అప్పగించుకోవడం కానీ, ఇలాంటివి ఏవి చేయకుండా, దుర్భాషలు మాట్లాడకుండా తండ్రి దేనిని మొక్కకుండా ప్రభువా నిన్ను మాత్రమే ఆరాధిస్తూ జీవించే భాగ్యమును మాకు దయచేయండి నాయన. అయ్యా, ద్వేషమును తీసివేయండి, అల్లరిని తీసివేయండి, కోపమును తీసివేయండి, దూషణను తీసివేయండి, దూషణ మాటలు మాలో నుండి తీసివేయండి. క్షమాగుణం మాకు దయచేయండి ప్రభువా, క్షమాగుణం మాకు దయచేయండి ప్రభువా. నీ ఆత్మ ద్వారా ఈరోజు ఈ ఉపవాస ప్రార్థన కూడికలో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. నిజంగా నువ్వు మాట్లాడే దేవుడవని నిరూపించావు తండ్రి, నీకు స్తోత్రములు నాయనా. నువ్వు మాట్లాడే దేవుడవు, మహిమ కలిగిన దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు, కృప కలిగిన దేవుడవు, నిజమైన దేవుడవు, సర్వాధికారి అయిన దేవుడవు, సర్వశక్తి గల దేవుడవు. అపవాదికి చోటియ్యకుడి అని మరోసారి సంఘములో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధన ప్రార్థన నీకే సమర్పించుకొనొచ్చు. అభిషిక్తుని 3 సంఘాల్లో ఎక్కడ కూడా అపవాదికి చోటు లేకుండా, సర్పపు జాడ లేకుండా మీరు చేయమని నేను ప్రార్థన చేస్తున్నాను నాయనా. 3 సంఘాల చుట్టూ అగ్ని ప్రాకారం ఉంచండి నాయన, కంచె కాపుదల భద్రత మీరు కలగజేయమని నేను ప్రార్థన చేస్తున్నాను. 3 సంఘాల్లోనైనా అల్లరి కానీ, దూషణ కానీ, ద్వేషము కానీ, కోపము కానీ, అబద్ధము కానీ, దొంగతనం కానీ, కాముకత్వం కానీ, నైనా విగ్రహారాధన కానీ, అన్యజనుల ఆచారాలు కానీ, అజ్ఞానపు ఆచారాలు కానీ, అంధకార మనస్సుకు ఆచారాలు కానీ ఏవి ఉండకూడదు నైనా. మీరు సహాయం దయచేయమని మమ్మల్ని మేము కానీ హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్.